రెండు డోర్లు, ఒకటేమో ప్రియుడి కోసం, మరొకటి భర్త కోసం. రెండు మార్గాల్ని ఎంచుకుంది ఆ మహిళ. మేడిపల్లి కేసులో సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. పూర్ణిమ అనేటువంటి మహిళ తన భర్త అశోక్ని హతమార్చడం కోసం ఎటువంటి స్కెచ్ వేసిందో ఆ డైరెక్షన్ చూసి ఏకంగా పోలీసులే షాక్ తిన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మహిళ ఈవిడే. సో పూర్ణిమ డైరెక్షన్ని, తను రాసిన స్క్రిప్ట్ని చూసి పోలీసులే షాక్ అయిపోయారు. అశోక్ దగ్గర, అంటే తన భర్త దగ్గర 5 కోట్ల రూపాయల ఆస్తి ఉందట. డైరెక్ట్గా తన ప్రియుడు మహేష్తో లేచిపోతే ఈ ఆస్తి అంత తేడబోయింది మరి. సో నాకు ఆస్తి కావాలి, ప్రియుడు కావాలి, అందుకే స్కెచ్ వేసి మరి అశోక్ని హతమార్చింది భార్య పూర్ణిమ. అశోక్కు బోడుపల్లో బిల్డింగ్ ఉందంట, కర్ణాటకలో ల్యాండ్ ఉందంట. సో ఇవన్నీ చేజిక్కించుకోవాలంటే చనిపోవాలి, అప్పుడు నాకు ఆస్తి వస్తుంది, ప్రియుడు వస్తాడు. అందుకే మహేష్తో స్కెచ్ వేసింది. గుండెపోటుగా నమ్మించాలనుకుంది. ముందుగా హతమార్చింది, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది, దొంగేడుపులు ఏడ్చింది, కన్నీళ్లు పెట్టింది. కానీ చివరాకరణ పోలీసులకి దొరికిపోయింది ఆ నిందితురాలు. ఇక మహేష్ కోసం బెడ్రూమ్లో రెండో డోర్ను కూడా పెట్టించిందట. భర్త లేని సమయంలో మహేష్ని ఇంట్లోకి పిలిచి రొమాన్స్ చేస్తూ ఉండేదట. సో ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఆస్తి కోసం ఆ భర్తని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి హతమార్చే ప్రయత్నం చేసింది. తను ఏదో ప్లే స్కూల్కు నిర్వహిస్తుందంట అదే ఇంట్లో. ఆ ప్లే స్కూల్లో ఉండి 8 గంటలకు పైకి వెళ్ళి చూసేసరికల్లా నా భర్త చనిపోయాడు అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. అది కూడా డైరెక్ట్గా బాత్రూంలో పెట్టేసి ఆ పిల్లల చేత వెళ్ళి మీ నాన్నని తీసుకురాపో అన్నం తిందామనేసరికి ఆ భర్త రాలేదంట. సో ఏం దాన్ని వెళ్ళి చూస్తే పడిపోయాడు. కానీ వీళ్ళ ప్రీ ప్లాన్ ఏంటంటే ముందుగానే వెనకాల డోర్ నుంచి ఇటు మహేష్ని, మహేష్ ఫ్రెండ్ ఇంకొకరిని, ఇద్దరిని పిలిచి చున్నీలు బిగించి ఊపిరాడకుండా చేసి అశోక్ని హతమార్చారు. ఆ తర్వాత బాత్రూంలో పెట్టేశారు. ఇక కట్టుకథ ఎలా అల్లిందనంటే పాపం ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చేసరికల్లా ఇంటికి వచ్చాడు. తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళాడు. వాష్రూమ్లోకి వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పాడు. అంతలోనే రాలేదు. సో నేను వెళ్ళి మా పాపను వెళ్ళి తిందాం రమ్మని చెప్పి మా ఆయన పిలువమనేసరికల్లా రాకుండా ఉండిపోయాడు. అందుకే ఇది ఒక గుండెపోటుతో మరణం అనే రకంగా ఒక పక్కా పర్ఫెక్ట్ స్కెచ్ వేసుకునింది. కానీ పోలీసు ఊరుకుంటారా? ఒక్కసారి 2 పీకుడు పీకితే అసలు విషయం బయటపడింది. సో దీనిపై అటు అశోక్ బంధువులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. వారేం మాట్లాడారో చూద్దాం. 1 గంట దాకా ఫోన్లు మాట్లాడేదంట. 1 గంట 1:30 వరకు అందరూ ఇక్కడే ఉన్నారు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, బావ అందరూ ఇక్కడే ఉన్నారు. మరి 1:30 వరకు ఫోన్లు ఎవరితో మాట్లాడుతుంది? అంటే భర్త చనిపోయినాక కూడా షాపింగ్కి వెళ్ళిందా? షాపింగ్ మరి 3 రోజులు పోలీసులు పిలిస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ ఇస్తానని పిలిచారంట. వాళ్ళ హస్బెండ్ది వెళ్ళిందట. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు షాపింగ్కి వెళ్ళిందట. అక్కడికి అతను కూడా వచ్చాడట, మహేష్. మరి పిల్లోడికి కూడా ఇవన్నీ తెలుసో తెలీదో ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు అసలు. ఏంటి సార్ ఇంత మరి ఘోరంగా? అంటే ఇల్లు కూడా అందుకే ప్లాన్ ప్రకారం కట్టుకుందంటారు? టు బి ఫ్రాంక్ అదే. ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఎవరిని పిలిచి అసలు ఇలా కడుతున్నాం, ఇలా చేస్తున్నాం ఏమీ లేదు. అసలు వీధి పోటీ అంటే ఈ పోర్షన్ ఇస్తానంటే వద్దని ఇదే తీసుకున్నారంట. పిచ్చి కాకపోతే. అంటే బెడ్రూమ్ లో నుంచి 2 దారులు ఉన్నాయా? ఇప్పుడు ఎలా ఉంది అంటే సెకండ్ ఫ్లోర్ లో ఇది ఇటు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ హాల్ వస్తే ఒక డైనింగ్ ఏరియాలా ఉంది. ఇది కిచెన్ పక్కన చిన్న పూజ గదిలా ఉంది, ఒక రూమ్. డైనింగ్ ఏరియా నుంచి పైకి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కూడా ఇంతే ఉంది, పక్కన రేలింగ్ లేదు. లోపల నుంచి అది ఎలా ఉందంటే మనం పాతకాలంలో అటక్ కోసం ఒక ఇది కదా అలా ఉంది ఆ స్టెప్స్ కి అసలు అటు ఇటు అటైనా పడిపోతారు, ఇటైనా పడిపోతారు. మధ్యలో ఉంది గాల్లో. అది అలా పైకి ఉంది. పైనుంచి ఒక రూమ్ వచ్చింది. ఆ రూమ్ కి ఇలా వెళ్తే బెడ్రూమ్. సో ఆ బెడ్రూమ్ నుంచి ఇలా వస్తే పైన పెంట్ హౌస్ నుంచి ఇటు నుంచి స్టెప్స్ బయటికి. అంటే 2 డోర్స్ 2 స్టేర్స్ ఉన్నాయి. అంటే కాకుండా వెనకాతల ఇంకో స్టెప్స్, వెనకాల స్టెప్స్ ఉంది అంటున్నారు. వెనకాతల స్టెప్స్ ఉన్నాయి అంటున్నారు. నేను చూడలేదు. మీరు కూడా చూడలే? అంటే ఇప్పుడు నిన్న చూసాను కదా, గల్లీలో వెళ్ళి చూస్తే అక్కడి నుంచి ఇది ఎంత ఉందో అక్కడ అంతే. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ కూడా వీళ్ళదేనా? కాదండి. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాడు అర్ధరాత్రి ఇటు నుంచే లోపలికి వెళ్ళేటోడంట. ఇటు నుంచి పక్కింట్లో ఉన్న అన్ని రోజులు కూడా ఆ గోడ ఎంత ఉందంటే పక్కింటి గోడ ఇంతే ఉంది. వీళ్ళు కాంపౌండ్ వాల్స్ పెద్ద కట్టుకోలేదు, పక్కన వాళ్ళు కూడా పెద్ద కట్టుకోలేదు, ఇంతే ఉంది. మన కాలులో పెట్టి ఇంటికి వచ్చారు. కానీ వీళ్ళు వాస్తు కోసం అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉంది ఆల్రెడీ. ఇంతే ఉంటుంది ఒక మనిషి వెళ్ళే అంత. ఆ గేట్ ఎప్పుడు లాక్ ఉంటుందని కింద టీచర్స్ ఉన్న వాళ్ళు చెప్పారు. మేబీ ఆ టైంకి లాక్ ఉండొచ్చు.
తనకి ఎప్పుడు కావాలో అనుకూలంగా ఓపెన్ చేస్తే వాడు అలా వచ్చేసాడు అందులోంచి. ఆ రోజు తర్వాత కూడా వాడు అటు నుంచి బయటకు వెళ్ళాడు. ట్యూషన్కి వచ్చే పిల్లలు అడిగారంట ఇలాగ ఆయన చెప్పారంటే అంటే అంటే వీళ్ళిద్దరి గురించి ఆ పిల్లలకి ఎంత తెలిసి ఉంటుందో ఆలోచించారు. ఏరియాలో పేరెంట్స్ అంటున్నారు నా పిల్లలే చెప్పేసినారు అంకుల్ ఇట్లా అయిందిరా అంటే ఆంటీ అడిగిరు అని చెప్పి. అంటే ఏ రేంజ్ ఆఫ్ విచ్చలు విడతానమో ఆలోచించాం. అంటే వీళ్ళకు ఈ ఇల్లు కట్టక ముందు నుంచే పరిచయం ఉందంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ క్యారెక్టర్ అలాంటిదండి. ఆ పాత ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎవరో ఉండేవారని మేము విన్నాము, బట్ మనకు తెలియంది మనం కన్ఫర్మ్ చేసుకోలేము కదా. అవును, వినడం మట్టుకి అదే దీని ద్వారా కాదు, వేరే రిలేటివ్స్ ద్వారా తెలిసింది. ఇలా ఇలా చనువుగా తిరుగుతుంటది అని చెప్పి తెలిసింది తప్ప అది ఎంత నిజమో మనకి తెలియదు. సో అది నమ్మలేము. కాకపోతే ఇప్పుడు అయిన ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఇవన్నీ జరుగుతుంటాయని అనిపిస్తుంది. అందుకే స్టార్టింగ్ లో కూడా పెళ్లికి ఒప్పుకోలేదేమో. యాక్చువల్గా వాళ్ళ మదర్ ఒప్పుకోలేదు. వాళ్ళ మదర్ ఫాదర్ క్యాన్సర్ తో చనిపోయారు. అత్తయ్య క్యాన్సర్ తో చనిపోయారు. ఓకే, అశోక్ వాళ్ళ మదర్ క్యాన్సర్. పెళ్లి అయింది, దీవిడ అడుగు పెట్టింది, కుటుంబం నాశనం. ఈ పిల్లని పెళ్లి చేసుకొని వచ్చిన సంవత్సరంన్నరకే ఆవిడ క్యాన్సర్. సంవత్సరంన్నర 2 years లోనే ఆవిడ మాక్సిమం 3 years లో చనిపోయింది. 3 years లో ఆవిడ చనిపోయిన తర్వాత వీళ్ళు విచ్చలు విడతాను ఎక్కువ అయిపోయింది. ఇంకా అడిగేవాళ్ళు ఎవరు లేరు. మా మావి నెమ్మదస్తుడు. ఆయన అసలు 10 మాటలు మాట్లాడితే ఒకటి కూడా మాట్లాడ్డా. అది సైలెంట్ గా ఉంటాడు. పెళ్లికి ముందే తను ఒప్పుకోలేదు, అయితే ఇంకా వద్దు అని చెప్పింది. వీళ్ళు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆర్య సమాజ్లో ఆర్య సమాజ్లో లేకపోతే యాదగిరి గుట్ట తెలియదు. ఓ, మీరు వెళ్ళారు? నేను లేను. పూర్ణిమ వాళ్ళ మదర్ వాళ్ళు ఈ రోజు మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఓకే, అప్పుడు తీసారు. పెళ్లికి ముందు ఇక్కడ అబ్బాయేనా, అమ్మాయి వెళ్ళిపోయినా? అది కూడా తెలియదండి. వాళ్ళ మామయ్య నాకు మొన్న వచ్చినప్పుడు చెప్తే తెలిసింది. మా చిన్నాన్న చెప్తున్నాడు పెళ్లికి ముందే ఇలా వెళ్ళిపోతే వాళ్ళ మామయ్య ఇంట్లో పెట్టారంట. అసలు దీనికి అప్పటి నుంచే ఈ బుద్ధులు ఉన్నాయని అంటారు. సంసార పక్షంగా ఉండదు ఇది అని చెప్పి మా అత్తయ్యకి ఇవన్నీ తెలిసే వద్దని అన్నది పెళ్లి. కానీ మా వాడు వినలేదు. లాస్ట్ ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. అయితే ఈమెకు కూడా హెల్త్ బాగాలేదు. ఈమెకి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి తీసేశారు కూడా. మా సైడ్ ఎంతవరకు అయినా సరే బుద్ధి మారట్లేదు. వాడి డబ్బులు ఎంతో పాడు చేస్తుందండి. ఇది షాప్ పెట్టుకున్నారా? షాప్ కాదు, యాక్చువల్ గా షాప్ కి రెంట్ అవసరం అయితే రెంట్ కి ఇచ్చుకోవడానికి అని కట్టారు. బట్ ప్లే స్కూల్ ఆఫీస్ రూమ్ లో పక్క నుంచి తలుపు ఉంది. ఓకే, ట్యూషన్స్ చెప్తారు. చెప్పుకోవడం ఈవినింగ్ పూట ఎంత బాగా కట్టు కదా. నేను కింద ట్యూషన్ ఆయన వచ్చిందంట, ఆయన వెళ్తూ నాకు ఒంట్లో బాగాలేదు పూర్ణిమ నువ్వు చూసుకో అని చెప్పి ఆయన పైకి వెళ్ళిపోయాడంట. పైకి వెళ్ళి పడుకుంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు ఆయన. మాకు తెలీదు, ట్యూషన్ అన్ని అయిపోయి పైకి వెళ్ళి చూసేసరికి ఆయన అలా ఉన్నాడు అని చెప్పి కొడుకుని ఫస్ట్ ఆర్ఎంపీని పంపించిందంట. పంపించుకురమ్మని కొడుకుకి, వాడొచ్చి డిక్లేర్ చేసాడు డెత్ అని. ఓకే సార్, మీరు పోస్ట్ మార్టం అప్పుడు చూసారా బాడీని? లేదండి, నేను అదే చెప్తున్నాను. ఫీవర్ ఉండి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఇక్కడ కూడా కష్టంగా వచ్చాను. ఆ మొహం మీద దెబ్బలు అవి అన్నారు కదా, చూసారా అసలు? లేదు నేను నాకు చెప్పడం బట్టి ఇక్కడ ఏదో రోడ్డు మీద పడిపోతే గీస్తే ఎలా చెక్కుంటది అలా ఇక్కడ ఈ నోట్లోంచి బ్లడ్ అట, ముక్కులోంచి బ్లడ్ అంట, తర్వాత ఇక్కడ ఏదో కట్ అయింది అన్నట్టుగా విన్నాను. అంతే, ముఖం మీద ఇంకా కటింగ్స్ ఏం లేవు. కొట్టారండి బాగా, పన్ను కూడా ఇరిగిపోయింది. మీరు ఆ రిపోర్ట్ లో చూస్తే తెలుస్తుంది మీకు. రిపోర్ట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు? రిపోర్ట్లు వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉంటాయి. యాక్చువల్ పోస్ట్ మార్టం ఇంకా రాలేదట. వాళ్ళు ప్రెస్ నోట్ ఏదో పెట్టారు, నాకు ఒకటి పంపించారు. ఒకసారి నాకు పంపించారా? ఉంటే ప్రెస్ నోట్ ఒకటి పంపించారు, పోలీసుల దగ్గర నుంచి వచ్చింది. చూసారుగా ఎటువంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయో. కింద ప్లే స్కూల్ నిర్వహించేదంట. ఆ పిల్లలకు కూడా తెలుసంట. ఆ బంధువులు చెప్తున్న ప్రకారంగా, అశోక్ బంధువులు చెప్తున్న ప్రకారంగా ఆ స్కూల్ పిల్లలు కూడా ఎవరో అంకుల్ వస్తూ ఉండేవాడు, అంకుల్ వెళ్తూ ఉండేవాడు అని మాట్లాడుకుంటూ ఉండేవారట. ఆ తల్లిదండ్రులు కూడా చెప్పారంట. ఈమె చేసేటువంటి పనే ఇటువంటి నిర్వాకము, మరి దారుణము, నికృష్టము, నీచము, వేశ్యల కంటే హీనంగా చేసేటువంటి పని ఇది.
సో ఈమె ఇంకా పిల్లలకు చదువులు చెప్తారు. పాపం ఆ పిల్లలు ఎంత ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ పిల్లలకి ఈమె చదువు చెప్తుంది. నిజంగా సంస్కారం అటువంటి వ్యక్తులే, సంస్కారం ఉండి కొంత పద్ధతి పాడు తెలుస్తుంటే ఆమె చెప్పిందనంటే కొంత విద్యార్థులు నేర్చుకుంటారేమో. కానీ తను చేసేదే అడ్డదారి దొక్కే పని, గబ్బు పని. దానికి ఇంకా చదువు చెప్పే పేరుతో ఒక నెపం నెట్టుకొని చాలా దరిద్రం. ఆ ఇంట్లోకి బెడ్రూమ్లోకి కన్స్ట్రక్షన్ టైంలో నుంచే 2 డోర్లు కావాలనే పెట్టించిందంట. ఒక డోర్ నుంచి ప్రియుడు వచ్చేవాడు, ఇంకో డోర్ నుంచి భర్త. ముందుగానే భర్తను హతమార్చి మళ్ళీ స్కూల్కి అని చెప్పి కిందికి దిగి ఆ తర్వాత పైకి వెళ్ళి చూసేసరికల్లా అసలు విషయం ఏం జరిగిందనంటే ఇగో పడిపోయి ఉన్నాడు, గుండెపోటు అని చెప్పి కథ అల్లింది. చూడండి, ఇక్కడ మీకు కనపడుతోంది రైట్ సైడ్లో స్కూల్, ప్లే స్కూల్ అని చెప్పి రాసింది ఒకటి. సో ఈ బిల్డింగ్లోనే ఇప్పుడు అశోక్ హతమయ్యాడు. సో తన గురించి ఇంకా చెప్పేటువంటి విషయాలు చూస్తే షాక్ అయిపోతారు. గతంలో ఉన్న దగ్గర కూడా ఒక నిర్వాకం ఉండేది, మాకు అనుమానం ఉండేది, కానీ మనం నిర్ధారించుకోలేదు కాబట్టి చెప్పలేకపోతామని బంధువులు చెప్తూ ఉన్నారు. సో భర్తనే, కట్టుకున్న భర్తనే ఒకటి కోసం 23 ఏళ్ళ పోరగాడు వాడు, పెద్దగా వయసులోనే కాదు. ఆంటీ చూడండి, 23 ఏళ్ళ ఒక అబ్బాయితో కలిసి ఈ నిర్వాకానికి పాల్పడ్డామంటే నీ బతికేందో అర్థమవుతోంది. సో ఇటువంటి నీచాలు నికృష్టాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ లాజిక్ తను ఆలోచించిన విషయం ఏంటంటే డైరెక్ట్గా అబ్బాయితో లేచిపోతే నాకు ఉన్నది కాస్త ఊడిపోయింది, రూపాయి లేకుండా పోయి వాడే ఒక బికార్లా ఉన్నాడు, నన్నేం జాస్తాడు వాడని చెప్పి అనుకుందే ఏమో. అందుకే అశోక్ దగ్గర 5 కోట్ల రూపాయల ఆస్తుందని గమనించింది. బిల్డింగ్ ఉంది, ఆ తర్వాత కర్ణాటకలో ల్యాండ్ ఉంది, హైదరాబాద్లో బిల్డింగ్, కర్ణాటక ల్యాండ్, ఇవన్నీ కలిపితే 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి ఉంది. కాబట్టి ఈ ఆస్తి అంతా నాకే రావాలి, నాకు ప్రియుడు కూడా కావాలి, రంకు మొగుడు కావాలి, అసలు మొగుడి ఆస్తి కూడా కావాలనుకొని అన్ని రకాల స్కెచ్ వేసి చాలా పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలనుకుని, కానీ పోలీస్ స్టైల్లో 2 పీకుడు బీకేసరికల్లా అసలు విషయం బయటపడింది. ఇటువంటి ఒక దుర్మార్గురాల్ని ఎలా శిక్షిస్తే ఇటువంటి ఒక మహిళని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. చాలా మంది చెప్తుంటారు కదా, ఇదే ఇన్సిడెంట్లో కనుక తారుమారై ఉంటే, ఇదే సంఘటనలో తారుమారై ఉంటే, ఇక్కడ భార్య స్థానంలో భర్త ఉండుంటే ఇంకెంత నీచంగా మాట్లాడేవారు, ఎంతమంది రోడ్డుకి ఎక్కేవారు, ఎంతమంది నిరసనలు తెలిపేవారు, ఎంతమంది క్యాండిల్ ర్యాలీలు చేపట్టేవారు. ఇప్పుడేమైపోయింది, నేను అందరినీ ఆడడం లేదు, బట్ ఎవరైతే ఇటువంటి నికృష్టాలని చూస్తూ కూడా సైలెంట్గా ఉండిపోతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఆలోచించండి ఇటువంటి విషయాలపైన. సో తప్పు చేసే వాళ్ళు 2 రకాలుగా ఉన్నాయి, ఇద్దరు, అటు ఆడ మగ అని తేడాలి, అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూడండి, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, చాలా చక్కగా జీవితం గడుపుతోంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, చదువు చెప్పడానికి ఒక స్కూల్ ఉంది, అంతా బాగానే ఉంది. 23 ఏళ్ళ పోటు కావాల్సి వచ్చింది. వాడు ఏం పని చేస్తాడంటే డైలీ లేబరు. వాడేదో పెద్దగా మంచి బెంజ్ కార్లు వచ్చి, BMW కార్లు వచ్చి, మంచి బైక్లు అంతా వేసుకోవడానికి చక్కగా బట్టలు కూడా వాడికి. ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. వాడిని ప్రేమించి వాడితో రంకు మొదలుపెట్టి వాడు రావడానికి ఎంట్రీ కోసం సపరేట్ డోర్ కూడా పెట్టించిందట ఇంట్లో. వాడిని పిలిచి ఈ రకమైన నిర్వాకానికి పాల్పడి ఆ తర్వాత కట్టుగా తల్లింది. మా ప్రతి నిర్మల ఉన్నారు. నిర్మల, సో ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ పూర్ణిమ అదుపులోకి తీసుకున్నారా? పూర్ణిమ ఏకంగా ఇందాక ఆ వీడియోలో మాట్లాడుతున్నారు, షాపింగ్ కూడా వెళ్ళిందంట, భర్త చనిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్ళిందంట. ఏంటి ఆ మహిళ అసలు ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఇప్పుడు ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? పోలీసులు తన ఫోను నాకు ఇస్తానన్నారు అని చెప్పేసి ఇంట్లో అబద్ధం చెప్పి తను బయటికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ బయటికి వెళ్ళిన తరుణంలో కొడుకుతో పాటు తను షాపింగ్కి వెళ్ళింది, తన మా లవర్ అయినటువంటి మహేషే తీసుకెళ్ళినట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మరి పోలీసులు తనను అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించారు. అక్కడ కూడా తను చెప్తున్నట్టుగా తెలుస్తుంది పోలీసులకు కూడా. అంటే ఇదంతా కూడా తనకు కర్ణాటకలో ల్యాండ్ ఉంది, అలాగే బోడుప్పల్లో ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ కూడా రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాము, కానీ నాకు మహేష్ కూడా కావాలి, నాకు మహేష్తో నేను బ్రతకాలి అంటే తను అడ్డవుతాడు అనే ఒక ఉద్దేశపూర్వకంగానే ఇంత ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే వివరిస్తున్నారు. అదే కాకుండా ఆ కొడుకును కూడా, ఆ కొడుకుకు పాపము హెల్త్ బాగలేదు, తనకి హార్ట్ ఆపరేషన్ సర్జరీ అయింది, ఇంకొక హార్ట్ ఆపరేషన్ కూడా జరిగేది ఉంది. ఇప్పుడు పూర్ణిమకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించడానికి కూడా తనకు ట్రీట్మెంట్ పాపము అశోకే తీసుకెళ్లి చెన్నైలో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం కనికరం లేకుండా తన మీద ఇంత ఘాతుకానికి పాల్పడింది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ నివాసం
అవకాశం ఉంటున్న వాళ్ళంతా కూడా ఏమంటున్నారంటే ఇలాంటి సంఘటన ఒకవేళ మహిళ విషయంలో జరిగి ఉంటే మహిళా సంఘాలన్నీ కూడా వచ్చేటివి కదా, అంటే మహిళలకు అన్యాయం జరిగితేనే వస్తారా, పురుషులకు అన్యాయం జరిగితే ఏ మహిళా సంఘాలు రావా, ఏ ర్యాలీలు ఉండవా, కాకపోతే ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా కూడా ఇల్లు కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. పైన సెకండ్ ఫ్లోర్లో పూర్ణిమ వాళ్ళు ఉంటారు. అక్కడ బెడ్రూమ్లో నుంచి కూడా బయటికి అలాగే పెంట్ హౌస్కి కలిపి మెట్లు కట్టించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రెండు వైపులా మెట్లు కట్టించుకొని ఓ దారి, అంటే మహేష్ వచ్చినప్పుడు తెలియకుండా ఉండడానికి, తను రావడానికి పోవడానికి తన కోసమే కట్టించుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. పెంట్ హౌస్లోకి కూడా ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి బెడ్రూమ్లో నుంచి పెంట్ హౌస్కి కూడా మెట్లు కట్టించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇంటికి కూడా ముందు నుంచి ఒక గేటు, వెనకాల నుంచి ఒక గేటు పెట్టించింది. ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత వాళ్ళను మహేష్ ఫ్రెండ్ సాయిని కూడా వెనక వైపు గేటు నుంచే తను తప్పించింది అనేది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసులు వివరణ ప్రకారం కూడా అది పర్టికులర్ గా తెలుస్తుంది, వెనక గేట్ నుంచే వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా నిర్ధారణకైతే రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము పిల్లవాడిని కూడా ఇక్కడ అశోక్ వాళ్ళకి అప్పగించకుండా అక్కడ తన చెల్లి దగ్గర పెట్టింది అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ పిల్లోడిని కూడా వీళ్ళకి అప్పచెప్పితే రేపు ఆస్తి అనేది నాకు రాదు అని చెప్పేసి మొత్తం ఒక 5 కోట్ల ఆస్తికి తను ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పిల్లోడిని కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తే నాకు ఏది చెందదేమో అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఆస్తి కావాలని చెప్పి భర్తని హతమార్చింది అంటే ఆస్తి కావాలంటే అడక్క తినాలి రోడ్డు ఎక్కి. పాపం నలుగురు పిల్లలు లేకపోతే ఇంకా చాలా మంది ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆస్తి కోసం కొట్లాడకుండా పుట్టడు అన్నం కోసం కొట్లాడుతూ వాళ్ళంతా అడుక్కుంటున్నారు. ఆస్తి కావాలంటే అడుక్కోవాల్సింది. దానికి ఒక కట్టుకదాల్ని పెళ్లి చేసుకొని భర్తతో పిల్లల్ని కానీ ఆయనకు ఆస్తి ఉందని చెప్పి ఇక్కడ చాలదన్నట్టు ఇంకో రంకు మొగ్గుని తయారు చేసుకొని వారు రావడం కోసం ఒక ఎంట్రీ పెట్టేసుకొని ఒక కట్టుకదాల్ని భర్తను చంపడమా? ఇంత దుర్మార్గాలు. అటు పూర్ణిమ వైపు బంధువులు ఏం చెప్తున్నారు? మరి పూర్ణిమ తరఫున తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఏం చెప్తున్నారు? అసలు పూర్ణిమకి ఎటువంటి పాపం తెలియదు అంటున్నారా? ఇంత బయటికి విషయం వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే వాళ్ళు పూర్ణిమకు ఎలాంటి పాపం తెలియదు అనడానికి అవకాశం లేదు మనోజ్. ఎందుకంటే ఆల్రెడీ తను ఈ పెళ్లికి ముందే ఆల్రెడీ వేరే అతనితోటి ప్రేమాయణంలో ఉండి తన ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పూర్ణిమ తల్లిదండ్రులు తనని కొట్టి తీసుకురావడం కూడా జరిగింది. ఆ తర్వాతే రాకేష్తో మళ్ళీ అశోక్తో ప్రేమాయణం జరిపించి అశోక్ని బుట్టలో పడేసుకుంది. పాపం అమాయకున్ననే చెప్పుకోవాలి. అమాయకుడిని మళ్ళీ ప్రేమలోకి దింపి ఆర్య సమాజ్కి తీసుకెళ్లి పెళ్లి చేసుకునే పకడ్బందీగా ప్లాన్ చేసింది. అప్పటికీ కూడా ఇక్కడ అశోక్ తల్లిదండ్రులు కూడా వాళ్ళకు స్టార్టింగ్ నుంచి తెలుసు కాబట్టి, దూరపు బంధువు కాబట్టి తల్లిదండ్రులు వద్దు నా కొడుకును మోసం చేస్తుంది అని ఎంతగానో చెప్పినప్పటికీ కూడా లేదు నేను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి బలవంతం పెట్టడంతో తీసుకెళ్లి తనను ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పూర్ణిమ స్వభావం ఇది అని తల్లిదండ్రులకు తెలుసు కాబట్టే తల్లిదండ్రులు ఏ మాత్రం కూడా బయటికి మాట్లాడట్లేదు. అలా అని చెప్పేసి పూర్ణిమ మంచిది తనకే పాపం తెలియదని చెప్పడానికి ఛాన్సే లేదనుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యామోహానికి ఎక్కువగా కూడా పాల్పడుతూ ఉన్నారు. పాపము తనేమో కొంచెం ఏజుడుగా ఉన్నాడు, ఇతను కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఏజుడుగా ఉన్నాడు అని చెప్పేసి తనను అడ్డు తొలగించుకోవాలి, మహేష్తోనే ఉండాలని కూడా ప్లాన్ ప్రకారంగా ఆస్తి కూడా కొట్టేయాలి దాంతో పాటు అని చెప్పేసి పక్కడ్బందీగా ప్లాన్ చేసింది పూర్ణిమ అని ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి పూర్ణిమ తల్లిదండ్రులు ఏ మాత్రం కూడా తనకే పాపం తెలియదని చెప్పడానికి ఛాన్స్ లేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. ఈ స్టోరీ అంతా చూస్తుంటారు సినిమా RX100 సినిమా మాదిరిగా ఉంది. ఇక్కడ నేను మాట్లాడడానికి పదాలు ఉపయోగించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. కానీ మీకు అర్థం కావడం కోసం కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాను. పడకకొకరు, తన తర్వాత భర్తగా ఒకరు. నిజంగా ఇంత నీచం చూడండి. అక్కడ కనిపించే ఫోటోలో కనిపించే వ్యక్తి ఇతనే మహేష్. సో మహేష్ అండ్ సాయి ఇద్దరు కలిసి ఇక్కడ పూర్ణిమతో కలిసి అశోక్ని హతమార్చి ఆ తర్వాత కట్టుకదెళ్లారు. ఇక్కడ ఇద్దరు చూడండి, అమ్మాయి అండ్ తన ప్రియుడు. ఆ మహిళ అండ్ ప్రియుడు 23 ఏళ్ళు 24 ఏళ్ళ అబ్బాయి. వాడు ఒక లేబర్ పని చేస్తాడు, వాడికే తినడానికి దిక్కు లేదు. వాడు ఇంకొక పెళ్ళైనటువంటి స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని తన భర్తనే చంపే రకంగా కుట్రలు చేశాడు, అమ్మాయిని ప్రేరేపించాడంటే ఫస్ట్ వాడిని కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. సో జనరల్గా ఇటువంటి అంశాల్లో తారుమారు కనుక అయి ఉంటే ఇప్పటికే ఒక దద్దరిల్లిపోయేది, పెద్ద ఎత్తున చర్చ జరిగేది, ఒక ఆందోళనలు, నిరసనలు, క్యాండిల్ ర్యాలీలు, అబ్బో నానా హైరాణ ఉండేది.
కానీ ఇక్కడ ఒక అమాయకుడైనటువంటి భర్త ఒక అమ్మాయి చేతిలో, ఒక మహిళ చేతిలో, ఒక కిలాడి లేడీ చేతిలో హతమైంది. చాలా దారుణంగా ఆ భర్తను హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సో ఆస్తి కోసం కూడా స్కెచ్ వేసింది. ప్రియుడు కావాలి, ఆస్తి కావాలి. 5 కోట్ల రూపాయల ఆస్తి ఉంది, బోడుప్పల్లో ఇల్లు, తర్వాత మరొక ఇల్లు, తర్వాత కర్ణాటకలో ల్యాండ్, ఇవన్నీ ఏది చేజారకుండా అంతా చేతిలో పెట్టుకోవాలని చెప్పి భర్త బతికుండగా నేను లేచిపోతే ఏ ఒక్క రూపాయి నాకు రాదు. కాబట్టి భర్తను చంపేయాలి, భర్తను చంపేట్టుగా చిత్రీకరించాలి, ప్రియుడితో కలిసి ఉండాలి. సో ఇంత దారుణం అంటే నేను ఒక మాట చెప్తాను, డైరెక్ట్గా మీకు ఆ అమ్మాయి కనుక కనిపిస్తే మొహం మీద ఉమ్మేస్తారు ఆ మాటకి. భర్త చనిపోయాడంట, పోలీసులు విచారణ పిలుస్తున్నారు, పోలీసుల దగ్గర విచారణకు వెళ్తోంది. వచ్చి సమయంలో మహేష్కి కాల్ చేసి షాపింగ్కి కూడా వెళ్ళిందట, తన ప్రియుడితో కలిసి షాపింగ్ వెళ్ళిందట. భర్త ఏమో చచ్చిపోయి ఉంటే భార్య పోలీస్ విచారణకు అని చెప్పి ప్రియుడితో కలిసి షాపింగ్ వెళ్ళిందంట. ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది. అర్థం చేసుకోండి ఎంత నీచాతిరీచంగా వ్యవహరించింది అనేది. సో ఇటువంటి వాళ్ళకి ఎలా శిక్ష వేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.